హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే బెడ్ బుక్ చేసుకోవడానికి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట, డెలివరీ కోసం. ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అనిపించి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో అట్లానే హాస్పిటల్లో మేము ఏ రూమ్లో ఉండబోతున్నాం అంటే ఎగ్జాక్ట్లీ అదే కాదు, సో అలా ఉంటుంది అనమాట రూమ్స్ అన్నీ. అది నేను మీతో షేర్ చేస్తాను, ఆ రూమ్లో ఉంటాను అనమాట. సో నేను కూడా చూసి మీకు కూడా చూపిస్తాను. అలానే బుక్ చేశారు కాబట్టి బెడ్ బుక్ చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళాలన్నమాట. అది అందుకోసం మేమైతే బయటకు వచ్చాము. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు అయితే బాయ్. హాస్పిటల్కి వచ్చేసాము. ఫస్ట్ ప్రియారిటీ అయితే దిస్ రూమ్. సో లగ్జరీ రూమ్, ఒక అటెండర్ కాట్ ఆర్ సోఫా లాగా ఉంది. సో ఒక కాట్ నా కోసం, ఒకటి క్రాడల్ బేబీకి, సో వార్డ్రోబ్, టీపాయ్, టీవీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అటాచ్డ్ బాత్రూము. సో నెక్స్ట్ వచ్చి డిలక్స్ రూమ్. ఫస్ట్ వేకెన్సీ ఉంటే లగ్జరీ రూమ్కి పంపిస్తారు, లేదంటే డిలక్స్ రూము. సో ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్ బెడ్, అటెండర్కి సోఫా, క్రాడల్ ఇవన్నీ ఉంటాయి. ఆ టైం వేకెన్సీని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట రూమ్ అనేది. సో సేమ్ యాజ్ యూజువల్ అన్నీ ఒకేలాగే ఉన్నాయి, బట్ ఇది కంజెస్టెడ్గా ఉంది. లగ్జరీ రూమ్ అనేది స్పేషియస్గా ఉంది. సో ఇంకా వాటి గురించి ఇంకా అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేసేసుకొని సో ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా కోకోనట్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఐఎమ్ డ్రింకింగ్ కోకోనట్ వాటర్. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్లీ 1 కోకోనట్ వాటర్ అయితే డైలీ మస్ట్ అండ్ షుడ్గా తాగడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో ఇది నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అనమాట వీడియోస్లో, తాగడం చూపించినప్పుడల్లా. సో డెఫినెట్లీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. సో ఎగ్ మసాలా కర్రీ, రైస్ విత్ దాల్ అనమాట. సో ఇది ఆ రోజు నా లంచ్. ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు. సో ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మా మావయ్య కోసం. వాళ్ళు పర్టికులర్గా మాకు ఇది కావాలి అని చెప్పేసి మాతో అడగరు. సో ఇంకా ఫోన్ సరిగ్గా వినపడట్లేదు అది అని చెప్తూ ఉంటే ఇంకా ఫోన్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా ఫోన్ కూడా వచ్చేసింది. ఇంకా మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా అని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. ఈ ఫోన్కి కూడా వాళ్ళు మాకెందుకు ఈ ఫోన్ అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు పర్టికులర్గా మాకు ఇది కావాలి అని ఏ రోజు కావాలి అని అడగరు అనమాట. సో ఇంకా మా హస్బెండ్ తీసిస్తూ ఉంటారు. హలో, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ వీడియో స్టార్ట్ అయితే చేసాం. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. సో చూసారు కదా, ఇంకా అప్పటి నుంచి నేనైతే ఫుల్ రెస్ట్లో ఉన్నాను అనమాట. సో వస్తూనే లంచ్ చేసేసి పడుకున్నాం 2 hours. ఇంకా రేపు ఊరికి వెళ్తూ ఉన్నాము. ఊరికి వెళ్ళే ముందు లగేజ్ సర్దుకోవాలి కదా. సో ఇప్పుడైతే లగేజ్ సర్దుతూ ఉన్నా. ఎంత లగేజ్ ఉందో తెలుసా ఫ్రెండ్స్. నిన్న సర్దుకుందాం అనుకున్నా, నిన్న సర్దుకోలేదు. ఇవాళ చూడండి ఎంత ఫుల్ లగేజ్ ఉంది. ఇప్పుడు 10 o'clock అవుతుందన్నమాట టైం. బెడ్ అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఇదంతా ప్యాక్ చేయాలి. ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. రేపైతే ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఇవాళ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. చూపిస్తాను ఎంత లగేజ్ ఉంది. ఇంకా 1 month నేను ఉండబోతున్నాను కాబట్టి లగేజ్ ఆల్మోస్ట్ నేను చాలానే లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో ఇదంతా ఇప్పుడు నేను సర్దాలి అనమాట. టైం 10 o'clock అవుతుంది. బెడ్ మీద ఉన్నది మాత్రమే చూపిస్తున్నా, ఇంకా లగేజ్ చాలా ఉంది. సో 1 month ఉండబోతున్నాను కదా ఊర్లో, అందుకు. ఇవన్నీ ఐరన్కి ఇవ్వాలన్నమాట బట్టలు ఇప్పుడు సర్దేటి. 1 month ఉండబోతున్నా అనమాట ఊర్లో, దానికోసం ప్యాకింగ్ అనమాట ఇప్పుడు. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పటి నుంచి వస్తూ ఉంటాయన్నమాట. మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి వీడియోస్.
సో చూస్తూ ఉండండి నా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. 1 మంత్కి సరిపడే బట్టలు అంటే మామూలుగా ఉండదు కదా, అందుకే ఇంత ప్యాకింగ్ అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ ఐరన్కి ఇచ్చే బట్టలే, డైలీ వేర్. మళ్ళీ సపరేట్ చేస్తాను. సో నైట్ చెప్పాను కదా, టైం 10 o'clock అవుతుంది. మా అమ్మ అయితే జ్యూస్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను జ్యూస్ టైం కాబట్టి జ్యూస్ తాగుతూ ఉన్నాను అనమాట. రెగ్యులర్గా జ్యూస్ తాగడం వల్ల ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతా అని చెప్తూ ఉన్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టింటుంది ఎప్పుడు చెప్పి. ఎస్, ప్రెగ్నెన్సీలో నైట్ టైం ఎక్కువ ఆకలి అవుతుంది కదా, నైట్ టైం పడుకునేటప్పుడు ఒక జ్యూస్ తాగేసి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది అనమాట, ఆకలి కాకుండా ఉంటుంది. అందుకని ఇది అలవాటు చేసుకున్నాను అనమాట నైట్ టైమ్స్. ఇంకా జ్యూస్ తాగేసాక ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మా అమ్మ హెల్ప్ చేస్తూ ఉంది, అది పెట్టుకో ఇది పెట్టుకో మర్చిపోవద్దు. 1 month ఉంటాం కాబట్టి ఇంకా ఒక అకేషన్ కూడా ఉంది. సో దానికోసం ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళాక మిస్ అవుతే మళ్ళీ ఫీల్ అవ్వాలి కదా, అయ్యో అది మిస్ అయిపోయా ఇది మిస్ అయిపోయాను అని చెప్పేసి. అందుకని అన్నీ గుర్తు చేస్తూ మా అమ్మ హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా నేను రేపు మార్నింగ్ వెళ్తా అంటే నైట్ ప్యాకింగ్ చేస్తున్నా కాబట్టి, సో అప్పటికి 10 అయిపోతుంది కాబట్టి టైము ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ప్యాక్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉందన్నమాట మా అమ్మ. ఇంకా 3 days ముందు నుంచి ప్యాక్ చేద్దాం అనుకుంటూ ఉన్నా అనమాట. ఇవాళ చేద్దాం రేపు చేద్దామని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఇంకా రేపు బయలుదేరుతామనగా ఇవాళ నైట్ నేను ప్యాక్ చేస్తున్నా అనమాట. సో మనం ఏదైనా మిస్ అయితే మళ్ళీ మనమే ఫీల్ అవ్వాలి కదా, అందుకే నిదానంగా నేను ప్యాక్ చేసుకుంటూ ఉన్నా అనమాట. మీరు ఎలా చేసుకుంటారు ప్యాకింగ్ అనేది? 1 day బిఫోర్ చేసుకుంటారా, ముందుగా మీకు ఊరు వెళ్తాము అని తెలిసినాక ముందుగా చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా చేసుకోవడం వల్ల కొంచెం టెన్షన్ కూడా ఉంటుందని నా ఫీలింగ్. సో నేను నార్మల్గా అయితే మామూలుగా ముందుగానే ప్యాక్ చేసుకుంటూ ఉంటాను 1 day బిఫోర్. సో ఇంకా ఆ రోజు టైం కూడా లేదు, సో పోస్ట్పోన్ చేసుకొని ఇలా లేట్గా నేను ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మా అమ్మ హెల్ప్ చేయడం వల్ల కొంచెం త్వరగా అయిపోయింది ప్యాకింగ్ అనేది, లేదంటే ఇంకా 1 hour టైం పట్టేది. ఎందుకంటే నిదానంగా 1 by 1 అన్నీ చూసుకోవాలి కదా, ఇది పెట్టుకున్నానా లేదా అనేది. సో అందుకోసం ఆ రోజు మా అమ్మ హెల్ప్ చేయడం వల్ల త్వరగా అయిపోయిందనమాట ప్యాకింగ్ అనేది. అయితే నేను హ్యాండ్ బ్యాగ్ని ఇలా కూడా యూస్ చేస్తూ ఉంటాను అనమాట, అన్ని బాక్సెస్ పెట్టి. సో బాక్సెస్ అంటే ఇంకా అన్ని హెయిర్ యాక్సెసరీస్, నాకి కాస్ట్యూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. సో బాక్సెస్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే బాక్సెస్లో పెట్టుకుంటే మనకి బ్యాంగిల్స్ కానీ ఏవి పాడవో కదా, అందుకోసం అలా పెట్టుకుంటున్నా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ. ఇంకా అకేషన్ ఉంది అంటే హ్యాండ్ బ్యాగ్ ఫుల్గా నా కాస్ట్యూమ్స్, నా హెయిర్ యాక్సెసరీస్ ఇవే ఉంటాయన్నమాట హ్యాండ్ బ్యాగ్ మొత్తం. హ్యాండ్ బ్యాగ్ రెడీ. చూసారు కదండి, నా ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు 11 o'clock అవుతుంది టైం. అయితే లగేజ్ అంతా కంప్లీట్ చేసేసాను అనమాట. లగేజ్ కూడా కార్లో పెట్టేశారు. ఎర్లీ మార్నింగ్ 5:30 or 6కి బయలుదేరుతామన్నమాట ఇక్కడ నుంచి. అందుకోసం ఇప్పుడే లగేజ్ కూడా పెట్టేశారు కార్లో. అది ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్ సెట్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్, గుడ్ నైట్.